ఓకే, సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఏమేమి చూసాము అంటే అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, లేదు అంటే మెడికల్ కోడింగ్ అనేది ఆర్ఎస్ఎం సైకిల్లో ఏ యొక్క పాత్ర వహిస్తుంది, వాటిలో మనం నిన్న చూసాము నిన్నటి వీడియోలో, ప్రీవియస్ వీడియోస్లో. సో ఇప్పుడు దాని తర్వాత పార్ట్ ఏంటో చూద్దాం. నేను ఇక్కడ స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను, చూడండి మీరు. We already discussed clearly that medical record contains 3 points. Those are, చూడండి, మెడికల్ రికార్డ్లో 3 పాయింట్లు ఉంటాయని డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్, కండిషన్ ఆర్ డిసీజ్. ఫస్ట్ వన్ అంటే ఏదైతే డిసీజ్ ఏదైతే ఉంటుందో దాని గురించి రాయబడి ఉంటుంది. సెకండ్ పాయింట్, ప్రొసీజర్స్ ఫర్ ద డిసీజ్. ఆ ప్రొసీజర్ ఏదైతే చేస్తున్నారో ఆ డిసీజ్ కొరకు డాక్టర్ ఏదైతే ప్రొసీజర్ చేస్తారో దాని కూడా డాక్యుమెంట్ చేయబడి ఉంటుంది. థర్డ్ పాయింట్, సప్లైస్ అండ్ మెటీరియల్స్. ఆ యొక్క ప్రొసీజర్లో ఆ డాక్టర్ ఎటువంటి మెటీరియల్స్ వాడారు, ఎటువంటి సప్లైస్ వాడారు, ఇంజెక్షన్స్ కావచ్చు, లేకపోతే స్ట్రిచెస్ కావచ్చు, స్పెటికల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిలో ఏం వాడారు అనేది కూడా చూడాలి. నెక్స్ట్, సో హియర్ అవర్ మెడికల్ కోడర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు కోడ్ ఫర్ ద 3 కండిషన్స్. మెడికల్ కోడర్ యొక్క ప్రముఖ బాధ్యత, ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మెడికల్ కోడర్ ఈజ్ కోడ్ ఫర్ దిస్ 3 కండిషన్స్. ఈ యొక్క 3 కండిషన్స్కి మెడికల్ కోడర్ కోడ్ చేయాలి, అది మెడికల్ కోడర్ యొక్క బాధ్యత. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ మెడికల్ కోడర్, యూ షుడ్ హ్యావ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ఏఐపిసి బోర్డ్, దట్ ఈస్ మెయిన్లీ సిపిసి. చూడండి, మీరు ఒక మెడికల్ కోడర్ కావాలి అనుకుంటున్నారైతే ఒక మెడికల్ కోడర్కి కావాల్సిన ప్రముఖ సర్టిఫికేషన్, మెయిన్ సర్టిఫికేషన్ అనేది ఏఐపిసి అనే ఒక బోర్డ్ చేత ఇవ్వబడుతుందండి. దాని పేరు సిపిసి. సిపిసి అంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, అబౌట్ ద ఎగ్జామ్ నేను రాశాను. అబౌట్ ద ఎగ్జామ్, ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్. ఓకేనండి, అంటే ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది, ఆన్లైన్లోనే మీరు రాయాలి. దెర్ ఈజ్ నో ఎనీ ఆఫ్లైన్ ఎగ్జామ్. నెక్స్ట్ పాయింట్, ఓపెన్ బుక్ ఎగ్జామ్. అవునండి, ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఓపెన్ బుక్ ఎగ్జామ్. మీకు 3 బుక్స్ ఉంటాయని చెప్పాను, ఆ 3 బుక్స్ని కూడా మీరు ఓపెన్ చేసే రాయాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ 100 మార్క్స్ ఎగ్జామ్. మీకు ఇది 100 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. దీంట్లో మీరు 70 మార్క్స్ ఇస్ ద పాస్ మార్క్. 70 మార్క్స్ వస్తే చాలు, పాస్ మార్క్ వస్తుంది. దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద ఎగ్జామ్. ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. 100కి 100 మార్క్స్ ప్లస్ మార్క్స్ ఉంటాయి. మీరు 70 మార్క్స్ తెచ్చుకోవాలి. నో ఏజ్ లిమిట్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఈ యొక్క ఎగ్జామ్కి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు, ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే రాయొచ్చు. నెక్స్ట్, ఆల్ ఆర్ ఎంసీక్యూస్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 4 ఆప్షన్స్ ఇస్తారు, ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్ సింగిల్ పేమెంట్ దే గివ్ 2 ఛాన్సెస్. అంటే మీరు ఒకసారి ఎగ్జామ్కి డబ్బులు పే చేసినట్లయితే వాళ్ళు 2 ఛాన్సెస్ ఇస్తారు. ఒకవేళ మీరు బ్యాడ్ లక్లో ఫస్ట్ ఛాన్స్లో కోల్పోయినప్పటికీ కూడా, పాస్ అవ్వకపోయినప్పటికీ కూడా సెకండ్ ఛాన్స్ ఉంటుందని రాసుకోవచ్చు.